పాకిస్తాన్ లాంటి దుర్మార్గ దేశంపై భారత్ మరిన్ని చర్యలతో అటాక్ చేసింది. పాకిస్తాన్కు భారత గగనతలాన్ని మూసేసింది. సముద్రంలోనూ చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. అన్ని రకాలుగా పాకిస్తాన్ను లాక్ చేసేందుకు భారత్ యత్నిస్తోంది. కానీ అగ్రదేశాలు మాత్రం భారత్కు నీతులు చెప్తున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించాలని కోరుతున్నాయి. ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్ను పల్లెత్తు మాట అనడం లేదు. ఈ నీతులకు చెక్ పెట్టేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ యాక్షన్లోకి దిగారు. ఐక్యరాజ్య సమితి కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ దేశాలతో చర్చలు జరిపారు. భారత్కు అనుకూలంగా మార్చేశారు. దీంతో అసలు కార్యం దిశగా భారత్ అడుగులు వేస్తోంది. భారత్కు అగ్రదేశం ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చింది? పాకిస్తాన్ పీఎంను అమెరికా విదేశాంగ మంత్రి ఏం కోరాడు? పహల్గామ్ ఉగ్ర దాడిపై దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చింది? వాచ్ ది స్టోరీ. భద్రతా కౌన్సిల్లో పాక్కు భారత్ చెక్ పెట్టిందా? అమెరికాకు జైశంకర్ ఎలాంటి సమాధానమిచ్చాడు? ఫేక్ ప్రచారం చేసే పాక్ సెలబ్రిటీలకు చెక్ పడిందా? భారత్ ఊహించినదే జరుగుతోంది. ప్రపంచ దేశాలు పాకిస్తాన్ భయాందోళనలనే చూస్తున్నాయి. ఇస్లామాబాద్ చేసిన క్రూరమైన ఉగ్రదాడిని ఖండించడం లేదు. సరికదా, సంయమనం పాటించాల్సిందిగా భారత్కే కౌన్సిలింగ్ ఇచ్చేందుకు యత్నిస్తున్నాయి. తాజాగా అమెరికా ఈ పని చేసింది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ మార్కో రూబియో 2 వేర్వేరు ఫోన్ కాల్స్ చేశాడు. సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి. ఒక కాల్ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కు, మరో కాల్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కు చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించాల్సిందిగా షహబాజ్ షరీఫ్ కు సూచించాడు. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తునకు సహకరించాలని, న్యాయం జరిగేలా చూడాలంటూ పాక్ ప్రధానిని కోరాడు. అమెరికా విదేశాంగ మంత్రి మాటలను, ఉద్దేశాన్ని చూస్తుంటే భారత్కు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది కదా. నిజమే, కానీ ఇది చాలా చిన్న నిర్ణయం. పాకిస్తాన్ స్వయంగా పథకం ప్రకారం పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది. 26 మంది అమాయకులను ఉగ్రవాదులు పట్టునబెట్టుకున్నారు. ఇలాంటి క్రూరమైన పనికి కేవలం పాకిస్తాన్ నుంచి ఖండన కోరితే సరిపోదు. ఒకవేళ ఉగ్రదాడిపై నిజంగా అగ్రదేశానికి ఆందోళన ఉంటే పాకిస్తాన్ బాధ్యురాల్ని చేయాల్సిందే. అమెరికా తీరు ఎలా ఉందంటే, హత్య చేసినందుకు హంతకుడితో సారీ చెప్పమన్నట్టుగా ఉంది. పాకిస్తాన్కు అమెరికా చేసిన సూచనలు ఏమాత్రం సరిపోవు. జైశంకర్ కు చేసిన కాల్తో రూబియో ఏం మాట్లాడారు? ఉగ్రవాదంపై పోరాటానికి తాము సహకరిస్తామని జైశంకర్ కు రూబియో హామీ ఇచ్చాడు. అదే సమయంలో పాక్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గించాలని కూడా సూచించాడు. ప్రాంతీయ శాంతి కోసం పాకిస్తాన్తో కలిసి పనిచేయాలని మార్కో రూబియో కోరుకుంటున్నాడు. అమెరికా విదేశాంగ మంత్రి ఉద్దేశం ఏమిటంటే, పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. ఆ దేశం దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నదే అతడి ఆందోళన. మరి ఉగ్రవాదాన్ని భారత్ ఎలా ఎదుర్కోవాలి? ఉగ్రవాదంపై పోరాటానికి అమెరికా ఎలా సహకరిస్తుంది? నిజానికి ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లోనే ఉన్నాయి. ఉగ్ర కుట్రదారులు కూడా దాది దేశంలోనే తిష్టవేశారు. ఉగ్రవాదులకు ఆయుధాలను కూడా ఇస్లామాబాద్ ఇస్తోంది. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పడమే లక్ష్యంగా భారత్ పెట్టుకుంది. ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ అదే పనిలో ఉంది. మంత్రి జైశంకర్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSCలో నాన్ పర్మనెంట్ దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యాడు. UN భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉన్నాయి. ఇందులో 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. మిగిలిన దేశాలు 2 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహిస్తాయి. శాశ్వత సభ్యత్వం లేని 10 దేశాలతోనే జైశంకర్ చర్చలు జరుపుతున్నారు. తాజాగా సౌత్ కొరియన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ మాట్లాడారు. అంతకుముందు డెన్మార్క్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. అంతకుముందు అల్జీరియా, గ్రీస్, గయానా, పనామా, స్లోవేనియా, సియోరా లియోన్, సోమాలియా దేశాల ప్రతినిధులతో జైశంకర్ చర్చలు జరిపారు. UN సెక్యూరిటీ కౌన్సిల్ని మొత్తం 9 దేశాల నాన్ పర్మనెంట్ సభ్య దేశాలతో జైశంకర్ మాట్లాడారన్నమాట. మరి 10వ దేశం మాటేమిటి అంటే, 10వ సభ్య దేశం పాకిస్తాన్. ఎందుకు ఆయా దేశాలతో సంప్రదింపులు జరపాలి అంటే, ఒకవేళ ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే దానికి UN భద్రతా మండలి కీలకమైనది. ఇరు దేశాల మధ్య నెలకొనే ఉధృత పరిస్థితులపై మీడియాకు సమాచారం ఇస్తోంది. అందుకు సంబంధించిన తీర్మానాలను కూడా ప్రవేశపెడుతోంది. ఇలాంటి తీర్మానాలను 2 రోజుల క్రితం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చూశాము. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని UN సెక్యూరిటీ కౌన్సిల్ ఖండిస్తూ తీర్మానించింది. కానీ దాడి చేసిన వారి పేర్లను వెల్లడించలేదు. పాకిస్తాన్ పేరును తీర్మానంలో ప్రకటించలేదు. ఏదో మాట వరకు మాత్రమే ఖండించింది. పైగా ఉగ్రదాడి తీవ్రతను తక్కువగా చేసేలా ఉంది. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ గేమ్ ఆడింది. ఇందులో పాకిస్తాన్ ప్రమేయం ఏమిటి అంటే, UN సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది. తీర్మానాన్ని నీరుగారేలా చేసింది. సో భారత్ యుద్ధానికి దిగితే UN సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ ఆటలకు చెక్ పెట్టాల్సిందే. సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత సభ్య దేశాలపై ఢిల్లీకి విశ్వాసం ఉంది. ఒక్క చైనా తప్ప మిగతా 4 దేశాలు భారత్కు మద్దతిచ్చే ఛాన్స్ ఉంది. శాశ్వత సభ్య దేశాలు, ఆ తర్వాత కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ సభ్య దేశాలు కీలకం. అందుకే
భారత్ ఆయా దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. ఇక్కడ మిలిటరీ యాక్షన్కు దిగుతున్నందుకు ఆయా దేశాలతో భారత్ చర్చలు జరపడం లేదు. ఇది భారత దౌత్య విధానంలో ఒక భాగం కూడా. నిజానికి ఇప్పటికీ ప్రతి విషయంలోనూ పాకిస్తాన్కు కూడా భారత్ అవకాశం ఇస్తోంది. 2 రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ మిలిటరీ అధికారులు హాట్లైన్లో సంప్రదింపులు జరుపుకున్నారు. నిజానికి ప్రతి వారం ఇరు దేశాల మిలిటరీ అధికారులు చర్చలు జరుపుతారు. ఈసారి మాత్రం మరిన్ని పరిణామాలు నెలకొన్నాయి. ఎందుకంటే నియంత్రణ రేఖ LOP వెంబడి పాకిస్తాన్ కాల్పులకు దిగుతోంది. కాల్పులను కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని భారత్ వార్నింగ్ ఇచ్చింది. కానీ పాకిస్తాన్ మాత్రం అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. 1వ తేదీ రాత్రి కూడా LOCలో కాల్పులకు పాకిస్తాన్ తెగబడింది. వరుసగా 8 రోజులుగా పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. మరోవైపు పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం మరిన్ని వ్యూహాత్మక, ఆర్థిక చర్యలకు దిగింది. ప్రస్తుతం పాకిస్తాన్కు భారత గగనతలాన్ని ఢిల్లీ మూసివేసింది. దీంతో పాకిస్తాన్కు చెందిన కార్గో, కమర్షియల్, మిలిటరీతో సహా ఎలాంటి విమానాలు భారత గగనతలంపై వెళ్లలేవు. ఈ చర్యతో పాకిస్తాన్ విమానయాన సంస్థలకు కష్టాలు తప్పవు. ప్రత్యేకించి తూర్పు ఆసియాకు వెళ్లే పాకిస్తాన్ విమానాలకు ఇబ్బందులు మొదలవుతాయి. సో పాకిస్తాన్ విమానాలు ఇక నుంచి తూర్పు ఆసియాకు వెళ్లాలంటే చైనా లేదా శ్రీలంక మీదుగా ప్రయాణించాల్సి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. శ్రీలంక మీదుగా వెళ్తే పాకిస్తాన్ విమానాలు 2 గంటల పాటు అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక సముద్రంలోనూ భారత్ ఇలాంటి చర్యలకే దిగుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ నౌకలను భారత ఓడరేవుల్లోకి అనుమతిస్తున్నారు. ఇప్పుడు దీనికి కూడా భారత్ చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా నివేదికలు చెబుతున్నాయి. అలాగే డిజిటల్ రంగంలోనూ పాకిస్తాన్పై భారత్ కొరడా జుల్పిస్తోంది. 100ల కొద్దీ పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్లను భారత్ నిషేధించింది. నటులు ఆలీ జాఫర్, మహిరా ఖాన్, ఇన్ఫ్లుయెన్సర్ హనియా అమీర్ వంటి వారి ఖాతాలు ఇక భారత్లో కనిపించవు. వాటిని తనిఖీ చేస్తే కనిపించకపోగా వారి ఖాతాలను న్యాయపరమైన విన్నపాల కారణంగా నిలిపివేసినట్టుగా చూపుతాయి. ఇప్పటికే పాకిస్తాన్కు చెందిన న్యూస్ ఛానళ్లను భారత్లో బ్యాన్ చేశారు. ఇప్పుడు పాకిస్తానీ సెలబ్రిటీలు కూడా కనిపించే అవకాశం లేదు. అసలు వారి ఖాతాలను ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చింది అంటే పాక్ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఛానళ్లు ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. వాటిని అడ్డుకుని పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడమే భారత్ లక్ష్యం. ఇక పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఉగ్రవాదులు పహల్గామ్కు ఏప్రిల్ 15 నాటికే చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు బాసరిన్ లోయతో సహా 3 ప్రాంతాలను కూడా దాడికి ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. బేతాబ్, 6 లేయల్లోనూ ఉగ్రవాదులు రెక్కి నిర్వహించినట్టుగా భద్రతా బలగాలు నిర్ధారించాయి. 20 మంది కోవర్ట్ వర్కర్లను దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కోవర్ట్ వర్కర్లు అంటే ఉగ్రవాదులకు సహకరించిన వారన్నమాట. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి, నిధులు అందించి, ప్రయాణాలకు 20 మంది సహకరించారు. ఇప్పటికే ఆ 20 మంది కోవర్ట్లను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఉగ్రవాదుల సంగతేంటి? ఇప్పటికీ వారు పట్టుబడలేదు. భద్రతా బలగాలు మాత్రం వారి కోసం వేటాడుతున్నాయి. పహల్గామ్లోని సహజ గుహలు, దట్టమైన అడవులు, కొండల కారణంగా ఉగ్రవాదులు తప్పించుకుంటున్నారు. వారిని అంతం చేయడమే భారత్ తొలి ప్రాధాన్యం. ఆ తర్వాతే పాకిస్తాన్పై భారత్ దాడికి దిగే అవకాశం ఉంది.